హాయ్ హలో అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు నుండి శ్రావణ మాసం మొదలైంది కాబట్టి నేను మీకు ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. టమాటా మిల్ మేకర్ కర్రీ చూపిస్తానండి. పదండి. ముందుగా టమాటాలండి, పావు కేజీ టమాటాలు, కొత్తిమీరాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే మీల్ మేకర్స్ పావు కిలో అండి. ఇప్పుడు వండే విధానం చూపిస్తాను. ముందుగా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి. అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు కొద్దిగా, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇది చిటపటలాడుతుండగా ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడైతే ఇది ఒకసారి కలుపుకోవాలి. మంట అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇవి కాస్త గోల్డ్ కలర్ రాగానే కొద్దిగా పసుపు వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఈజీగా కూడా అవుతుంది ఈ రెసిపీ. మీకు సింపుల్గా తొందరగా ఒక 5-10 మినిట్స్లో అయ్యే కర్రీ ఏదైనా ఉంది అంటే అది మిల్ మేకర్ టమాటేనండి. మా ఇంట్లో ప్రతిరోజు వండినా తింటారండి. మా పిల్లలైనా మా హస్బెండ్ అయినా వాళ్ళకి ఎంతో ఇష్టం అండి ఈ కర్రీ. ఈ కర్రీ చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, బగారా రైస్ అయినా ఎందులోకైనా బాగుంటుందండి. ఇట్లా వేగిన తర్వాత కాస్త ఇప్పుడు పసుపు వేసుకుందామండి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానండి. కొద్దిగా ఇది పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేయించుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా మెంతి పిండి, అంటే మెంతులు నేను వేయించి ఒకటేసారి పౌడర్ చేసి పెట్టుకుంటానండి. ఆ పిండి కాస్త వేసుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకొని ఇప్పుడైతే టొమాటో పీసెస్ వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే సాల్ట్, మన రుచికి తగినంత సాల్ట్. ఇది కలుపుకొని కొద్దిగా కారం. మేమైతే చప్పగానే తింటామండి, మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి కారం. ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి.
టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి మనం మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. మాడిపోకుండా చూసుకోవాలండి. ఈ టమాటా అడుగంటే మొత్తం అంతే ఏదో రకంగా స్మెల్ వస్తుంది. టమాటా అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిల్ మేకర్ అయితే వేసుకుంటున్నానండి. అంటే కొందరు ఉడకబెట్టి వేసుకుంటారు, కొందరు వాటర్లో కడిగి వేసుకుంటారు, కొందరు ఇలా వేసుకుంటారు. మీకు ముందు ముందు అలాంటి రెసిపీస్ కూడా చూపిస్తాను. ఇవి ఫ్రెష్ అండి, హోమ్ మేడ్ మిల్ మేకర్స్ అండి, అందుకే ఇలాగే వేస్తున్నానండి. మిల్ మేకర్స్ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. జాగ్రత్తగా కలుపుకోవాలి. మిల్ మేకర్ను ఇప్పుడైతే మనం వాటర్ పోసుకోవాలి. నేను ఫస్ట్ ఎందుకు ఇది కడగలేదంటే, మనము టమాటా కర్రీలో డైరెక్ట్ మిల్ మేకర్లు వేస్తే ఆ రసాన్ని అంతా పీల్చుకుంటుంది మనకు. పీల్చుకొని అప్పుడు లోపల లాగా ఉప్పు, కారం, మసాలా అన్నీ ఈ మిల్ మేకర్లోకి అయితే వెళ్ళిపోతాయి. అప్పుడు మనకు తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి, తగినంత వాటర్ పోసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ఏం లేదండి, ఈ ధనియాలు, 2 లవంగాలు, 2 యాలక్కాయలు వేసి మిక్సీ చేసుకున్నానండి. ఈ మసాలా మనం ఎందులోనైనా వేసుకోవచ్చు, చికెన్లో, మటన్లో, ఎందులోనైనా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనకు వాటర్ సరిపోవు అనుకున్నప్పుడు ఇంకో కొన్ని పోసుకోవాలండి. ఈ సఫోలా మిల్ మేకర్స్ అండి చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకు విడిగా కూడా దొరుకుతాయి, కానీ ఆ మిల్ మేకర్స్ యూజ్ చేయొద్దండి మనం, అందులో ఇసుక వస్తుంది మనకు. కాబట్టి సఫోలా మిల్ మేకర్ వాడండి. ఇప్పుడు కలుపుకొని మనం మూత అయితే పెట్టుకోవాలండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసుకొని చూసుకోవాలి. అయినట్టే మిల్ మేకర్ మనకు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కాస్త కొత్తిమీర ఆకు వేసుకోవాలి. మనకి ఇంకొంచెం గ్రేవీనెస్ ఎక్కువ రావాలంటే ఇంకా కూడా కొబ్బరి పౌడర్ కానీ, ఇంకా మనం ఎక్స్ట్రా ఏవైనా మసాలాలు యాడ్ చేసుకోవాలి. టమాటా పేస్ట్ కానీ, ఆనియన్ పేస్ట్ కానీ వేసుకుంటే ఇంకాస్త ఎక్కువ అవుతుంది గ్రేవీ. ఓకేనండి, మిల్ మేకర్ కర్రీ రెడీ. నేను మీకు టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. పర్ఫెక్ట్ ఉంది, చాలా బాగుందండి.